హాయ్ అండి. మీ పల్లెటూరి మారుతి. ఇవాళ మీకు కరేపాకు రైస్ చేయబోతున్నాను. ఇదిగోండి కరేపాకు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు, పోపు దినుసులండి, వేరుశనగ గుళ్ళు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలండి, సాల్ట్, పసుపు, ఆయిల్ అండి. కరివేపాకు రైస్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో ఈ పోపులు వేసేసుకుందామండి. ఇందులోనే ఎండుమిరకాయలు కూడా వేసుకుందాము. వీటిని బాగా ద్వారగా వేయించుకోవాలండి. ఇదిగోండి పోపులు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసేసుకుందాము. ఈ పచ్చిమిరకాయ ముక్కలు కూడా బాగా ద్వారగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి కరివేపాకు వేసేసుకుందాము. ఇందులో ఈ కరివేపాకును కూడా వేయించుకోవాలండి బాగా. ఇందులోనే పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసుకుంటే కలర్ బాగా కనపడుతుందండి. కరివేపాకు ఎగుతుందండి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాము. మనకి ఎంత రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇదిగో చూడండి కరివేపాకు ఎగిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది చల్లారి నుంచి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఈ రైస్లో కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇది మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఈ రైస్ కరివేపాకు రైస్ హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా జుట్టు రాలటం గట్ట ఇప్పుడు సమస్య బాగా ఎక్కువగా ఉంది కదండి, వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. మనం వారానికి ఒకసారైనా ఈ రైసు ఇలా తాలింపు పెట్టుకు తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. మీకు ఇదే ఇంకో రకంగా కూడా చేయొచ్చండి ఈ రైస్ని. అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ టైం. ఇదే రైస్ ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. నూనె డబ్బా ఇక్కడ మూకుడు ఉండాలి కదా, ఇది ఆయన వేసి కలపాలి కదా. మరి మూకుడు ఆయన ఇందులో కలుపుతావు ఆపేసి. ఇదిగోండి కరివేపాకు రైస్ రెడీ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.